హాయ్ హలో నమస్తే. నేను మీ స్వాతి చౌహాన్. వెల్కమ్ టు ధాత్రి. ఈ రోజు మనతో ఉన్నారు శుభ వేణుగోపాల్ గారు. హలో మ్యామ్. హలో. నార్మల్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి రాజ్ తరుణ్, శేఖర్, లావణ్య అనే టాపిక్ చాలా హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? నెటిజన్స్ కి ఇది ఒక టాపిక్ దొరికింది చర్చించుకోవడానికి. పని లేని నెటిజన్స్ ఉంటారు, పని ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే దీనికోసం పని కల్పించుకునే వాళ్ళు ఉంటారు. అందరి నోళ్లలో నానడం వల్ల నీకు వచ్చే ఏమీ ప్రయోజనం లేదు. ఆ అమ్మాయి కూడా ఎక్స్పోజ్ అయింది అనవసరంగా, ఒక ఆడపిల్ల. తర్వాత ఈ డ్రగ్ యాంగిల్ ఏమిటో ఎవరికి అర్థం అవ్వదు. అసలు డ్రగ్స్ తీసుకుంటున్నారా, సరే మీ ఇష్టం, అది ప్రైవేట్, యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యూ. దాన్ని అసలు ఈ డ్రగ్ అనే కోణాన్ని కూడా తీసుకురావడం, మళ్ళీ ఆ థర్డ్ పార్టీని, ఆ శేఖర్ అనే ఆయన్ని ఇన్వాల్వ్ చేయడం, దానివల్ల ఆయన కుటుంబం కూడా సఫర్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్యనే ఒక టీవీ యాంకర్ ఎవరో కూడా, అదే టీవీ పర్సనాలిటీ ఎవరో చచ్చిపోయారు, పవిత్ర ఎవరో, పవిత్ర సీరియల్ యాక్ట్రెస్. తర్వాత ఆవిడ పోయిందని ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు భార్య పిల్లలు వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే. ఇప్పుడు ఆవిడని అన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ మొత్తం నిజాలన్నీ చెప్తోంది. ఆవిడకి అసలు ఈ పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఏంది? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ లేకపోతే ఈ లావణ్య, ఈ శేఖర్ గారి ఉదంతంలోంచి మనకు వచ్చింది. రాజ్ తరుణ్ అనే అతను ఉయ్యాల జంపాలలో చాలా మంచి ట్రెండ్ సెట్టర్గా వచ్చాడు. తర్వాత కుమారి 21, ఇవన్నీ నువ్వు వదిలేసేసి ఈ అమ్మాయితో గొడవలేంటి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు గివ్ ద మెసేజ్ టు ది సొసైటీ? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు నువ్వు ఎందుకు ఆదర్శంగా తీసుకెళ్ళు? నీకు ఎంతమంది ఆదర్శ పురుషులు సినిమా లోకంలో, వాళ్ళు కూడా ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి కదా. వాళ్ళు నీకంటే ఎక్కువ సినిమాలు చేశారు కదా. అసలు కృష్ణ చేసిన సినిమాలు ఎవరు చేయలేదు. ఒక ఏడాదికి 18 సినిమాలు చేసేవాడు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఎవరు కమెంట్ చేయలేదు, ఎందుకంటే భార్యకు కూడా ఆయన అంతే ధర్మం చేశాడు కనుక. అఫ్కోర్స్ నేను చేసుకోవడం చాలా గొప్ప పని అని నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే మనకి చాలా ఉన్నతమైన శోభన్ బాబు ఇవాళ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే మురళీమోహన్ చెప్పింది ఏమిటంటే రిచెస్ట్ పర్సన్ శోభన్ బాబు అని. ఎందుకంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ నయా పైసా పోకుండా రియల్ ఎస్టేట్లో ఇచ్చేసి 6 తర్వాత నేను షూటింగ్ చేయనని అతి పద్ధతిగా ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ రామనాయుడు గారి ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఎంతో మంది హీరోలు ఉన్నారు, నీ పక్కన హీరోయిన్లు ఉన్నారు, టాప్ హీరోయిన్స్ ఉన్నారు. ఒక బి సరోజాదేవి ఎంత పెద్ద హీరోయిన్ ఆవిడ. ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. సౌందర్య కూడా ఒక బాటా ఏర్పాటు చేసింది. హీరోయిన్స్ అంటే ఎలా ఇప్పుడు సాయి పల్లవి, she's a trend setter. She's not only a doctor, but she's behaving so well. So why don't you take inspiration from your own field? ఇవాళ పునీత్ రాజ్ కుమార్ కి చెట్టంత విగ్రహాన్ని పెట్టారు. ఎందుకంటే అతను కూడా ఒక సినిమా యాక్టరే, కానీ అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఎంత బాగా అతను బతికి చూపించాడు, ఎంతమందికి సహాయం చేశాడు. ఇవన్నీ అతను పోయిన తర్వాత ఎవరికి చెప్పలేదు కదా. కానీ లావణ్య కూడా ఏం చేయాలంటే, ఇలా పబ్లిక్గా నీ ఇమేజ్ని కూడా నువ్వు పాడు చేసుకుంటున్నావు. గౌరవ ప్రతిష్టలకి భంగం వచ్చేసి రోడ్డు మీదకి రావడం వల్ల నువ్వు సాధించింది ఏమన్నా ఉందా? మళ్ళీ అతను రాడు కదా నీ వెనక్కి.